నిన్న చంద్రబాబు నాయుడు గారు ఉచిత బస్సు ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నానని చెప్పి ఆ ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభంలోనే చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళల్ని ఆడబిడ్డలందరినీ నిట్ట నిలువున మోసం చేశాడని చెప్పాలి. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని బట్టి మీకు అక్కడ అర్థమవుతా ఉంది. ఇక దర్జాగా ప్రయాణించండి. దీంట్లో దర్జాగా ప్రయాణించాలి. పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగుల్లో దర్జాగా ప్రయాణించాలా? పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగుల్లో ప్రయాణిస్తే దర్జాగా ప్రయాణించినట్టు అయిద్దా? కనీసం ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో అన్న మీరు ఏసీ ఎటు ఇవ్వరు, కనీసం నాన్ ఏసీల్లో ఎక్స్ప్రెస్ నాన్ స్టాప్ సర్వీసుల్లో కన్నా ఇస్తే కదా అప్పుడన్నా దర్జాగా ప్రయాణించడానికి అవకాశం ఉండేది. మీరు ఇచ్చిన స్టేట్మెంట్లోనే మీ డొల్లతనం అర్థమైపోతూ ఉంది, మీరు మోసం చేసినటువంటి తీరు అర్థమైపోతూ ఉంది. మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించామని సీఎం చంద్రబాబు అన్నారు. ఇది పల్లె వెలుగు అల్ట్రా పల్లె వెలుగు లాంటి డొక్కు బస్సుల్లో ఏదో ఒక మండలం నుంచి ఇంకో మండల హెడ్ క్వార్టర్కో వరకే ప్రయాణం. కనీసం ఆ జిల్లా మొత్తం కూడా పల్లె వెలుగు వెళ్ళదు. జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూల వరకు కూడా పల్లె వెలుగు వెళ్ళదు. 4-5 బస్సులు మారి వెళ్ళాలి. సో అలాంటిది దర్జాగా ప్రయాణించడం ఎక్కడ సాధ్యమైంది? మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కల్పించడం అంటే అదే. మహిళలను తన కాళ్ళ మీద తాను నిలబడేలాగా చేసేటట్టుగా సంక్షేమ పథకాలను తీసుకొస్తే అప్పుడు మహిళలకు ఆర్థిక స్వాతంత్రం వచ్చినట్టు. సో మీరు ఏదో ఉచిత బస్సు 2 రకాల బస్సుల్లో ఇచ్చేసి పండగ చేసుకోండి అన్న రీతిలో మాట్లాడి ఆర్థిక స్వాతంత్రం వచ్చిందంటే ఇది అవహేళన చేసినట్టే కదా మహిళలను చంద్రబాబు నాయుడు గారు. ప్రతి ఆడబిడ్డ రాష్ట్రంలో ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం ఇచ్చా అన్నారు. ఏ ప్రాంతానికైనా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం. ఏ బస్సుల్లో ఎక్కడ ఎలా వెళ్తారు? రాష్ట్రం అంతటా రాష్ట్రంలో మొత్తం 16 రకాల సర్వీసులు ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు. మీకు తెలుసో లేదో, ఈ 16 రకాల సర్వీసుల్లో మీరు పూర్తి ఉచితంగా ఇస్తున్నటువంటి సర్వీసులు కేవలం 2. ఒకటి పల్లె వెలుగు, 2 అల్ట్రా పల్లె వెలుగు. ఇవి ఒక జిల్లాలో ఈ మూల నుంచి ఆ మూలకు కూడా వెళ్ళవు. దట్ ద లిమిటేషన్స్ 50 to 60 కిలోమీటర్ల లోపు ఉంటాయి. అంతకుమించి వెళ్ళవు అవి. 50 to 60 కిలోమీటర్ల మహా అయితే పల్లె వెలుగు ట్రావెల్. సో అంతవరకే లిమిట్ ఫ్రీ. రాష్ట్రం అంతా ఫ్రీ ఎక్కడ ఇచ్చారు? ఆ 2 బస్సుల్లో కూడా. 3 సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్. ఇవి 2 ఓన్లీ వైజాగ్ సిటీ అండ్ విజయవాడ సిటీలో మాత్రమే ఉంటాయి. అంటే దీని రాష్ట్రానికి సంబంధం లేనటువంటిది బస్సులు. రాష్ట్రంలో కేవలం 2 ప్రాంతాలకు సంబంధించినటువంటి బస్సులు. ఇంకోటి 5వ రకం నాన్ స్టాప్ కానీ ఎక్స్ప్రెస్లు. ఇప్పుడు ఏం చేశారు? మీరు వచ్చిన తర్వాత మొట్టమొదటి ఎక్స్ప్రెస్ బస్సులు అని మీరు ఏదైతే ఇచ్చారో వీటిల్లో ఇప్పుడు 75% to 80% సూపర్ లగ్జరీ అండ్ నాన్ స్టాప్గా చేశారు. ఏదైతే మీరు అన్న ఎక్స్ప్రెస్ సర్వీసుల్ని సూపర్ లగ్జరీగా నాన్ స్టాప్ సర్వీసులుగా చేశారు. 75 to 80%. ఇంకెక్కడ పాజిబుల్ అయింది? ఉచిత బస్సు రాష్ట్రం అంతా ఇస్తున్నారని చెప్పి ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కేవలం మండలాల వరకే ఇస్తున్నాం అనేది మీరు క్లియర్గా చెప్పకనే చెప్పారు మీరు ఇచ్చినటువంటి జీవోలో. ఇప్పుడు మీరు సూపర్ లగ్జరీ బస్సు ఉంది. ఈ సూపర్ లగ్జరీ బస్సులో విజయవాడ టు ఏలూరు, విజయవాడ టు నెల్లూరు, విజయవాడ టు ఒంగోలు, లేదా విజయవాడ టు రాజమండ్రి, ఇవి సూపర్ లగ్జరీ బస్సు. ఇవి ఎక్స్ప్రెస్ సర్వీసులే పేరుకి. కానీ ఎక్స్ప్రెస్ సర్వీసుల్లో ఫ్రీ ఉండదు. అలానే మీరు చూస్తే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఉంది, విజయవాడ టు మచిలీపట్నం 10 ఎక్స్ప్రెస్ బస్సులు ఉన్నాయి. ఈ 10లో 8 నాన్ స్టాప్ అండ్ సూపర్ లగ్జరీ. వీటిలో ప్రయాణం చేయడానికి కుదరదు. కేవలం 2 బస్సుల్లో విజయవాడ టు మచిలీపట్నం వెళ్ళాలి అని అంటే ఏదైతే ఎక్స్ప్రెస్ బస్సులో కేవలం 2 బస్సులే. ఇంకా అది పరిస్థితి ఎట్లా ఉంటుందో మీకు తెలుసు. అలానే మీరు దీంట్లో పెట్టినటువంటి చూడండి, పాడేరులో అక్కడ వెళ్ళటానికి లేదు ఘాట్ రోడ్లో. అంటే అక్కడ ఎక్కువ తిరిగేది గిరిజనులు. ఇట్లాంటి వాళ్ళకి కదా ఈ పథకం ఉపయోగపడాల్సింది. అక్కడ ఈ పథకాన్ని ఎత్తేసారు. 2 శ్రీశైలం, ఆ ఘాట్ రోడ్లో ఏ బస్కి లేదు. ఏ బస్కి శ్రీశైలం వెళ్ళే ఏ బస్కి అక్కడ వెళ్ళే పల్లె వెలుగు కానీ ఏ బస్సులకి ఆ ఘాట్ రోడ్లో అవకాశం లేదు. మరి ఇంకా శ్రీశైలం మల్లన్న దర్శించుకోవడానికి ఉచిత బస్సు లేనట్టే కదా, ఆ ప్రాంతంలో ఎవరికీ లేనట్టే కదా. తిరుపతిలో ఘాట్ రోడ్డుకు లేదు. అంటే తిరుపతి నుంచి తిరుమల వెళ్ళటానికి మరి మీరే కదా మీరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాలంటే ఉచిత బస్సు ప్రయాణం ఇస్తామని చెప్పింది. మరి ఏ ఒక్కరికి లేదు కదా, ఒక్క బస్సుకు కూడా లేదు కదా. సో ఇదంతా మోసం కదా గురు, పచ్చి మోసం కదా గురు చంద్రబాబు. నయవంచన కదా, మహిళల్ని నట్టేట ముంచడమే కదా. ఫ్రీ బస్సు టెంపుల్స్కి లేనది కదా దానికి అర్థం. అలానే మీరు చూస్తే పల్లె వెలుగు వేరే స్టేట్స్కి వెళ్ళే రూట్లో లేదు. అంటే వేరే స్టేట్స్ రూట్లకి వెళ్ళేటటువంటి ఆ పల్లె వెలుగు ఉందని సపోజ్ ఇప్పుడు మీకు చిత్తూరు టు వేలూరు ఉంది, దాంట్లో పల్లె వెలుగు ఉంటుంది. కానీ అసలు ఆ బస్సు ఎక్కితే మీరు చిత్తూరు బోర్డర్ దాకా కూడా ఫ్రీ లేదు. సో విజయవాడ నుంచి కోదాడ
అదొక ఏదో జగ్గైపేట దాటి ఆ బోర్డర్ దాకా వెళ్ళేదానికి కూడా లేదు. అలా జగ్గైపేట కోదాడ ఆ బస్సు ఎక్కితే ఫ్రీ ఉండదు. ఇది మన బోర్డర్లో కూడా ఫ్రీ ఉండదు. అంటే ఇంటర్ స్టేట్కి వెళ్ళే బస్సుల్లో లేదు. అలానే మీరు సప్తగిరి ఎక్స్ప్రెస్లు ఇప్పుడు సపోజ్ మీకు మదనపల్లి టు తిరుమల, శ్రీకాళహస్తి టు తిరుమల, లేదంటే కూడూరు టు తిరుమల, చిత్తూరు టు తిరుమల, ఇలా వీటికి నో సర్వీస్. ఆ బస్సు ఎక్కి మీరు కనీసం తిరుపతి దాకా కూడా వెళ్ళినా కూడా ఫ్రీ లేదు. ఇలా పచ్చి మోసం చేసి ఏ విధంగా నువ్వు ఇలా స్టేట్మెంట్స్ ఇచ్చి పబ్బం గడుపుకుంటావు? నేను పవన్ కళ్యాణ్ బాధితులము, శ్రీశక్తి అమలు చంద్రబాబు అనుభవానికి నిదర్శనం అని చెప్పి పవన్ కళ్యాణ్ మాట్లాడటం, చంద్రబాబు అనుభవానికి శ్రీశక్తి నిదర్శనం అంట. మోసం చేయడంలో చంద్రబాబుని మించిన వాళ్ళు లేరు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ మించిన వాళ్ళు కూడా లేరని చెప్పి మీ ఇద్దరు కలిసి మరోసారి నిరూపించారు. మహిళలను కించపరుస్తున్నారు, కించపరచకూడదు. ఎస్, డెఫినెట్లీ మహిళలను ఎవరు కించపరచకూడదు. కానీ మీరు చేస్తుంది ఏంది? మీ సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలు చేస్తుంది ఏంది? వాళ్ళు చేస్తేనేమో కరెక్టు, వేరేవాడు ఎవరినంటే చేస్తే తప్పంటే. సూపర్ 6 పేరుతో ఏదైతే ఉచిత బస్సు ప్రయాణంలో భాగంగా ఉచిత బస్సు ఉందా కానీ ఉచిత బస్సు ప్రయాణం లేదనేది స్పష్టంగా నిన్న వచ్చినటువంటి గైడ్లైన్స్ ప్రకారం క్లియర్గా అర్థమైంది.